ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో దేవుని మాటలు వినుచున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనులు మూసుకుని తల వంచినట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన విడబోతుండగా నాతోనూ అందరితోనూ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడండి. నీ వాక్యము బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేది. ఇట్టి నీ వాక్ చేత ఆత్మశక్తితో అందరితో మాట్లాడి విరుచున్న వాక్యం అందరి హృదయంలోనూ 100 రెట్లు ఫలించినట్లుగా నీ సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచానికే అవసరమైనటువంటి వర్తమానం ఏదైనా ఉందంటే అది మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులను బట్టి ప్రపంచంలో అనేక దేశాలకే స్వతంత్రం వచ్చిందనేటువంటిది వాస్తవం. భారతదేశానికి కూడా స్వతంత్రం రావడానికి గాంధీ అనేటువంటి ఆయన అహింస విధానాన్ని ఈ సర్వన్ ఆన్ ది మౌంట్ పర్వత ప్రసంగంలో నుండి ఆయన తెలుసుకున్నాడు. యేసు ప్రభు 5, 6, 7 అధ్యాయాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చెప్పాడు. వీటిని పర్వత ప్రసంగము లేదా కొండ మీద ప్రసంగము అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన కొండ మీద కూర్చుని ఉండగా ప్రసంగము చేస్తున్నాడు. వాస్తవంగా కొండ మీద ప్రసంగం అంటే ఆ పేరు అంతగా నాకు నచ్చలేదు, కానీ ఆయన బలిపీఠం మీద నుండి ఆయన ఎక్కడ ఉండి ప్రసంగిస్తే అదే బలిపీఠం, ఫుల్ఫిట్ అదే. యేసు ప్రభు ఆ ఫుల్ఫిట్ మెసేజ్ ఆయన చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటి సుగుణాలను యేసు ప్రభు బోధించాడు. యేసు ప్రభు ఆయన చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకుని వాటి ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించాలనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ పర్వత ప్రసంగాన్ని వినుచున్నటువంటి వారు ఆశ్చర్యపడిపోతారు. ఎందుకంటే ఇలాంటి బాధ ఎప్పుడు కూడా వారు విన్నవారు కాదు. ప్రియులారా, ఈ చెప్పినటువంటి నవధన్యతలు 9 విషయాలు కూడా దైవ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు. యేసు ప్రభు యొక్క రాక ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే దైవ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో ఈ మత్తయి 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభుకున్న సుగుణాలు. ఆ లక్షణాలే శిష్యులు కలిగి ఉన్నారని, ఆ లక్షణాలు ఉంటేనే వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, ఈ లక్షణాలు ఉన్నటువంటి వారే ఈ లోకానికి దేవుని యొక్క బిడలుగా పిలువబడతారని, ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో అవన్నీ కూడా యేసు ప్రభు తెలియచేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మహా వేదాంత పండితులు అంటాడు, ప్రపంచానికి అవసరమైనటువంటి విషయాలు ఏమి ఉన్నాయంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్తా ఉంటాడు. ప్రపంచ పరివర్తన కలిగేటువంటి విషయాలు
యేసు ప్రభు బోధ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియాదేవులారా, యేసు ప్రభు ఒక నిరీక్షణతో కూడినటువంటి విషయాలను ఆయన బోధించినటువంటి వాడుగా. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. ఈజిప్ట్లో వారు బానిసలుగా ఉన్నారు. అనంతరము నెబుకద్నెజరు చేత మరలా చెరకు వెళ్ళడం, యేసు ప్రభు కాలంలో గ్రీకుల చేత, అనంతరము రోమిల చేత ఇశ్రాయేలు ఎప్పుడు కూడా నెమ్మది లేనటువంటి జీవితంలో వారు బ్రతుకుతున్నారు. అప్పుడు యేసు ప్రభు కంటే 6 నెలల ముందుగా వచ్చినటువంటి ఆ యోహాను, సర్ప సంతానమా, సర్పదేవి పిల్లలారా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు అని బోధ మొదలెడితే యేసు ప్రభు ఆశీర్వాదాలతో తన బోధను ప్రారంభిస్తా ఉన్నాడు. క్రీస్తునందు పిల్లరా, నవధన్యతలు, ధన్యతలు అంటే ఆ గ్రీక్ మాట ఏమని వాడబడిందంటే హ్యాపీ, సంతోషం. ఇశ్రాయేలు జీవితంలోనే సంతోషం లేదు. ఎప్పుడు వారు పరారాజు చేత పరిపాలన, శత్రువుల చేత కొట్టబడము, నెమ్మది లేని జీవితంలో ఉన్నటువంటి ఆ జనాంగానికి ప్రభు యొక్క బోధ, మీరు ధన్యులు, ఆశీర్వాదం. ధన్యత అనేటువంటి మాట తమిళంలో భాగ్యవంతులు అని వాడబడింది. భాగ్యవంతులు అంటే డబ్బులున్నవారు, ధనవంతులు అని అర్థం. పిల్లరా, యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారు ధన్యులు, భాగ్యవంతులు, ధనవంతులు అని చెప్పాలా. ఎందుకంటే యేసు ప్రభు వారికి కొత్త విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. ఆయనకు క్రీస్తునందు ప్రియులారా, సుగుణాలు, లక్షణాలు, మార్పులు కలుగజేసేటువంటివి. ఒక ఆయన అంటాడు, ఇట్స్ ఎ మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటాడు ఆయన. అంటే యేసు ప్రభు యొక్క పరిపాలన అజెండా ఇది. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో వారు ఈ లోకంలో యేసు యొక్క రాజ్యంలో ఉన్నవారు అనంతరము మరణించిన తర్వాత పరలోకంలో కూడా ఈ లక్షణాలను వారు కలిగి ఉంటారు. వారు నిజమైనటువంటి ఆ ఆనందాన్ని అనుభవిస్తారని వేదాంత పండితుడు చెప్తా ఉంటారు. పిల్లరా, ఈ నవధన్యత లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో దే ఆర్ హ్యాపీ ఇన్ ద వరల్డ్. ఆఫ్టర్ డెత్ దే విల్ ఎంటర్ టు హెవెన్, దే హ్యాపీ ఇన్ హెవెన్ ఆల్సో. హల్లెలూయా. ఈ లక్షణాలు కలిగి ఉంటే భూమి మీద ఆనందిస్తారు, మరణానంతరం పరలోకంలో కూడా యుగయుగాలు ఆనందిస్తారు. అందుకనే యేసు ప్రభు గొప్ప విషయాలను, నవధన్యతలను ఆయన చెప్తున్నాడు. ఇట్ ఇస్ ఎ మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క అజెండాగా మనము తెలుపుకోవచ్చు. క్రీస్తునందు పిల్లరా, ఇవన్నీ కూడా క్రైస్తవ సంస్కృతి యొక్క లక్షణాలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు క్రైస్తవుడు అయితే యు మస్ట్ హ్యావ్ ఆల్ దిస్ క్వాలిటీస్ ఇన్ యువర్ లైఫ్. దైవరాజ్యంలో ఉండవలసినటువంటివి యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. పిల్లరా, ఇవాళ ఎక్కడ చూసినటువంటి నెమ్మది లేనిటువంటి లక్షణాలతో ప్రజలు బ్రతుకుతున్నారు. రకరకాల పరిస్థితుల్లో ప్రజలు బ్రతుకుతున్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి నవధన్యతలు ఎవరి జీవితంలో అయితే కలిగి ఉంటారో వారి జీవితము ఆనందమయంగా ఉంటుందనేటువంటిది వాస్తవము. కారణం ఏమిటంటే మానవుడు ఉండవలసినటువంటి ఆ లక్షణాల గురించి, సుగుణాల గురించి, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో యేసు ప్రభు తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఇవి నవ ధన్యతలు మా శ్వాస కావాలా. ఇది పరలోక వారసుల యొక్క లక్షణాలు. ఇవన్నీ మనకు అవసరము. ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం ఈ లోకంలో గొప్ప జీవితాన్ని కలిగి ఉంటాం. అంతేకాకుండా దీస్ ఆల్ క్వాలిటీస్ ఆర్ గోల్ ఆఫ్ అవర్ లైఫ్. నీ జీవితం, నా జీవితంలో ఇవి గోల్గా ఉండాలా. వీటిని సాధించాలి. క్రీస్తునందు పిల్లరా,
ఇవి ఉండకుండా నువ్వు పరలోకంలో చేరుకోలేవు. అంతేకాదు రక్షణ పొందినటువంటి వారి లక్షణాలుగా ఇవి చెప్పబడ్డాయి. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు ఎలాగైతే చెప్పాడు వాటన్నీ కూడా మనము ఆచరించవలసినటువంటి వారంగా ఉంచుకున్నాం. ఈ ఆత్మీయ యాత్రలో ఎలా ఉన్నావు? ఈ లక్షణాలను నీవు కలిగి ఉండాలి. మార్టిన్ లూథరు ఇవి శ్రేష్టమైనటువంటి క్రైస్తవ లక్షణాలు అన్నాడు. మహాత్మా గాంధీ అనుసరించే దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చాడు. ప్రియార్థులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి మనకు ఈ నవధన్యతలు లక్షణాలు మనమందరం కూడా కలిగి ఉండటము మన యొక్క గురుతర బాధ్యత. ఇవి దైవరాజ్య విషయాలు అని మనము తెలుసుకోవాలి. నాడు యేసు ప్రభు 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఆజన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ వేలాది జనం వెంబడిస్తూ ఉండేవారు. ఎందుకన్నా కావచ్చు రకరకాల విషయాలతో. కొంతమంది యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ భోజనాలతో పని లేదు, లంచ్ అరేంజ్ ఆయన భోజనాలు ఏర్పాటు చేసేవాడు. అందువల్ల యేసు ప్రభు దగ్గరకు లంచ్తో పని లేదు కాబట్టి, భోజనంతో పని లేదు కాబట్టి వస్తూ ఉండేవాళ్ళేమో. వచ్చారు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన కూర్చున్నాడు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి క్రీస్తునందు పిల్లరా, ప్రభువు ఆయన చూసి కొండ ఎక్కి అంటే ప్రజలు చూసి దూరంగా వెళ్ళాడంటే దూరంగా పారిపోయాడని కాదు. ఆయన యేసు ప్రభు కూర్చుని బాధ చేస్తున్నాడు. పిల్లరా, ప్రపంచం మీద పోపు గారు కూర్చుని ప్రసంగం చేస్తాడు అంటే ఎందుకు కూర్చుంటాడు ఆయన? కూర్చుంటం వల్ల హుందాతనం. యేసు ప్రభు కూర్చుని బాధ చేశాడు, మిగతా వాళ్ళందరూ నుంచుని విన్నారు. ఇవాళ తేడా, నేను నిలబడితే అందరూ కూర్చుంటున్నారు ఇవాళ. కానీ యేసు ప్రభు ఆయన కూర్చుని బాధ చేశాడు, ప్రజలు వినుచుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన నోరు తెరచలాగు బోధింపసాగాడు. కొన్నిసార్లు యేసు ప్రభు నోరు తెరవలా, ఆయన నోరు తెరిచేలాగా బోధించాడు. 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. క్రీస్తునందు ప్రియ దేవులారా, యేసు ప్రభు చెబుతున్నాడు మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో ఎవరు ధన్యులు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, మేడలు ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ధన్యులు. కానీ యేసు మాటలు చెప్తున్నాయి, ఎవరు ఈ లోకంలో ధన్యులంటే దీనత్వం కలిగిన వారు, వారు ఆశీర్వదించబడేటువంటి వారుగా, అంతేకాకుండా వారు పరలోక రాజ్యంలో చేరేటువంటి వారుగా. ప్రియులారా, ఎవరు దీనులుగా ఉంటారో ఆత్మలో వారికి పరలోకాన్ని ఇస్తారు అన్నాడు దేవుడు. సామాన్యంగా మానవ స్వభావం ఏమిటంటే గర్వం, ప్రైడ్, అహంకారం, తగ్గింపు, దీనత్వం అనేటువంటిది ఉండదు. కానీ బైబిల్ చెబుతుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కనుక యేసు ప్రభు ఆయన తగ్గించుకున్నారని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు పిల్లరా, గర్వము సాతాను లక్షణము. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, సాతాను అంటాడు, నేను సభాపర్వతం మీద కూర్చుందును, తను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ పిల్లరా, మనం తగ్గింపు కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉండాలి అని లేఖనము మాట్లాడుతూ ఉంది. యాకోబు రాసిన పత్రికలో పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిస్తూ ఉంది. 4:10 చదువుతున్నాను. 4:10 ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును.
హెచ్చించబడతావు. ఈ లోకంలో సామెత ఉంటుంది ఏంటంటే, ఏమీ లేని ఇస్త్రాకు ఎగిరి పడతాడు, అన్నీ ఉన్నటువంటి ఇస్త్రాకు అణిగి పడి ఉంటుంది. కనుక పిల్లరా, మనము వినయ స్వభావం కలిగినటువంటి వారిగా ఉన్నట్లయితే ప్రభువు నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడని లేఖన భాగము సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియలారా, ఎవడు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో ప్రభు వారిని దృష్టించేటువంటి వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించవాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకు, దేన మనసు గలవారి యొద్దకు నివసించుతున్నాను. ప్రియులారా, ఆయన మహోన్నతుడు, మహాగణుడే. ఆయన ఎక్కడ ఉంటాడంటే వినయము గలవారి దగ్గర, ప్రాణమును ఉజ్జీవింపజేసేటువంటి వాడుగాను, వినయం గలవారి యొద్దకు, దేన మనసు గలవారి యొద్దకు నివసించేటువంటి వాడు. క్రీస్తునందు ప్రియులారా, ఆయన నీ యొద్ద నివాసం చేయాలంటే మనలో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? హంబుల్ యువర్సెల్ఫ్, తగ్గింపు జీవితం కావాలి. ఆయన ఎవరిలోకి తగ్గింపు ఉంటుందో ప్రభు వారిని హెచ్చించేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకుని ప్రియులారా, ఆయన వినయంగా వారి యొక్క నివాసం చేసేటువంటి ప్రభు. ఎంత భాగ్యం! ఆయన ఉంటే కొద్ది ఉంటుందా? ప్రభు యొక్క అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు దొరకాలంటే ప్రభు ఎక్కడుంటే అన్నీ అక్కడికి వస్తాయి. సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానము ఆయన యొక్క గుప్తమై ఉన్నాయి. అవన్నీ నీకు కావాలంటే నీవు ఆత్మలో దీనుడు అయి ఉండాలని వాక్యము మాట్లాడుతుంది. ప్రియులారా, యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన తండ్రితో కూడా ఉండటం మహాభాగ్యం ఎంచుకోలేదు, కానీ దాసుని రూపం దాల్చాడు. ఆయన దేవుడి కుమారుడై ఉండి దాసుని రూపం దాల్చి పసిపిల్లవాడిగా, దీనుడిగా, పశువుల పాకలు, పేడ కంపులు యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు కృపాసక్తి సంపూర్ణుడుగా, దీనుడుగా పేదరాడి కడుపులో యేసు ప్రభు పుట్టాడంటే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, మన జీవితాలు ఈ లోకంలో ఎలా ఉన్నాయి? తగ్గింపు ఉందా? తగ్గింపు గల వారి యొక్క ఆయన ఉంటాడనేటువంటిది బైబిల్ మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 66వ వచనాన్ని చదువుతున్నాను. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడు అయి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టించున్నాను. వాడిని చూస్తాను నేను. ఎవడ దీనుడిగా ఉంటాడో వాడిని నేను చూస్తాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై మాట విని వణుకుచుండునో, నా మాట ఎవరైతే దేవుళ్ళు అంటారో వాడిని నేను దృష్టిస్తాను. పిల్లరా, ఈ లోకంలో చాలా మంది ధనవంతుల దృష్టిలో పడాలని, రాజకీయవేత్త దృష్టిలో పడాలని, పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ దృష్టిలో పడాలని చూస్తా ఉన్నారు. కానీ నువ్వు దీనుడు అయితే ప్రభువుని యందు దృష్టి ఉంచుతారని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు పిల్లరా, మనలో ఉందా దీనత్వము? యేసుక్రీస్తు ఎంత ధీరుడుగా ఉన్నాడు. ఆయన క్రీస్తునందు ప్రియ దేవులారా, సుంకరి పరిసేయుడు, సుంకరి తగ్గించుకుని ప్రార్థన చేశాడు. పరిసేయుడు ఉపవాసం ఉంటున్నాను, విశ్రాంతి దినాలు పాటిస్తున్నాను అని హెచ్చించుకున్నాడు. పిల్లరా, సుంకరైతే రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కలిగించుటకు కూడా నేను సరిపోను అని ప్రార్థన చేశాడు. పిల్లరా, సుంకరి ప్రార్థన ప్రభు విన్నాడు. కారణము ఆయనలో ఉన్న తగ్గింపే. యేసు ప్రభు దినాన కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణానికి వెళ్ళి అంటాడు ఇలాగా, కపెర్నహూము పట్టణమా, ఆకాశంలో హెచ్చించకుండా కానీ నువ్వు పాతాళంలో పడిపోతావని. ఇవాళ కపెర్నహూముకి వెళ్ళి చూస్తే
ఒక్క ఇల్లు కూడా లేదు. కారణము గర్వమే. పిల్లరా, ప్రభు అన్నాడు, ఆత్మవిషయం విద్యలు లేనటువంటి వారు ధన్యులు. అందువల్ల నేను ఈ లోకంలో తగ్గింపు కలిగినటువంటి వారుగా ప్రభు వైపు చూస్తే ఆయనని ఎక్కడికో ఇచ్చిస్తాడు. ఒకవేళ ఇదేనో ఇవాళ ఏమి లేదేమో వైపు చెబుతుంది. మొదట నీకున్న స్థితి కొద్దిగా ఉన్నాను, త్వరకు నీవు మహాభివృద్ధిలోకి వస్తావు. నీ వినయం కలిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉంటే ఒక దినాన్ని నిన్ను హెచ్చించేటువంటి వాడు మన ప్రభు. క్రీస్తునాథుని పిల్ల. రెండవదిగా యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు మాట్లాడుతున్నాడు. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖాన్ని ఎవరు ఇష్టపడతారు? ఈ లోకంలో ఉండరుగా. అందరూ సంతోషంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, దుఃఖపడు వారు ధన్యులు. వీళ్ళారా, ఎందుకు దుఃఖపడాలి? ఇది శరీరక దుఃఖం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము. అనగా నీ పాపాల కొరకు పశ్చాత్తాపడి రోధించేటువంటి వాడుగా, కన్నీరు కాల్చేటువంటి వాడుగా ఉంటే నువ్వు ధన్యుడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో పాపం లేనటువంటి వారు ఎవరూ లేరు. భూమి మీద పాపభారము ఎక్కువైపోతుంది. అందువల్ల మనకున్నటువంటి వేదన బైబిల్ చెబుతుంది, వేదన పడిన దేశం మీద మబ్బు నిలవదు. అందువల్ల నువ్వు వేదన కలిగి ప్రార్థించేటువంటి వాడవైతే దేవుడు నిన్ను పరలోకానికి వారసుడిగా చేస్తాడు. 2వ కొరింథీ 7:10 చదువుతున్నాను. 2వ కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. బైబిల్ చెబుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగచేయును. పిల్లరా, నీకు మారు మనసు కావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, వేదన, కన్నీరు కారిస్తే మనసు మారుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, పగిలినటువంటి హృదయంలో నుండి కన్నీరు వస్తుంది, పశ్చాత్తాపం కలుగుద్ది. పిల్లరా, పశ్చాత్తాపం ఉన్న వాళ్ళే పరలోకి వెళ్తారు. అదే నిజమైనటువంటి దుఃఖం. అదే పాప క్షమాపణ అని అంటాను. ఎందుకో తెలుసా? చాలా మంది రక్షణ ఎక్కడ పొందామంటే ఆ కాలంలో తీసుకున్నానయ్యా, అక్కడ తీసుకున్నాను, చెరువులో తీసుకున్నా అంటారు. కానీ బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకం చేరరు. కానీ పిల్లరా, ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము, పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే కన్నీరు కారుస్తారో, రోధిస్తారో, యోవేలు అంటాడు, మీ వస్త్రాలను కాక హృదయాలు చింపుకొని. ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉంటారో వారు ప్రభు వారి కన్నీరు చూస్తాడు. ప్రకటన గ్రంథంలో 21 చూస్తాం, వారి కన్నులు ప్రతి భాష బిందువును వారు తుడిచివేయను. పిల్లరా, ఇవాళ ఏ ఇంట్లో చూసినా సరే దుఃఖం, వేదన ఈ లోకంలో. కానీ ప్రభు యొద్దకు పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనను చేయగలిగితే ఆయన నీ కన్నీటిని కవిలో దాసి ఆయన నీకున్న దుఃఖాన్ని పూదండగా మార్చగలిగినటువంటి శక్తివంతుడే ప్రభు. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కలుగజేయనని లేఖనము మాట్లాడుతుంది. ప్రియా దేవులారా, మనం ప్రభు యొక్క నువ్వు కార్చిన బొట్టు కన్నీరు ప్రభు జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్కోసారి ప్రార్థన రాదేమో, కానీ ప్రార్థనలో నీవు కనుక పశ్చాత్తాపం అనేటువంటి వాడుగా ఉన్నట్లయితే ఆయన నీ యొక్క కన్నీటిని ఆయన చూస్తాడు. ఆయన తగు సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే ఆయన కన్నీటిని ఆయన చూసేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారంగా ఉంటాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, మన కన్నీటి ప్రార్థన
ప్రభువు వినేటువంటి వాడుగా ఉన్నాడు. పాట ఉంటుంది, అన్నిటి విన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. చూసారా, కన్నీటి ప్రార్థన అన్నిటికంటే నిన్నైనటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ప్రార్థన. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, మన ప్రభు ఎదుట మన హృదయాలు కుమ్మరించుకుని కృంగిన వారమైతే ప్రభు నీ దుఃఖాన్ని చూసి, నీ కన్నీటిని చూసి ఆయన లేవనెత్తేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న బుద్ధుడుగా ఉంటున్నాం. కనుక ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి కన్నీరు దుఃఖాన్ని కలిగి ఉంటారో వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభు వారికి పరలోకాన్ని అనుగ్రహించేటువంటి వాడు ఉన్నాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తూ ఉంది. 5వ వచనం చదువుతున్నాను. స్వాత్వికుల ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. కృష్ణందు ప్రియులారా, సాత్వికులు అనగా ఎవరో సాత్వికం అంటే సాధుగుణం, సహించేవారు, సహనం అనేటువంటి మనసు కలిగినటువంటి వారు. అలాంటి వారు భూలోకాన్ని స్వతంత్రించుకో అనగా ఓర్పు కలిగినటువంటి వారు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఓటు పడితే కోడిగుడ్డు సట్టిడవుతుంది. అంటే కోడిగుడ్డు పెట్టినప్పుడు చిన్నగా ఉంటుంది కదా, ఆ 21 days తర్వాత అది కోడిపిల్ల అవుతుంది. పెద్దదైతే చాలా మాంసం వస్తుంది, ఆహారంగా తింటాం మనం. కాబట్టి ఓర్పు సాధన కలిగి ఉంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. థామస్ అల్వా ఈ ట్యూబ్లైట్ కనిపెట్టాడు ఆయనే. దాన్ని తయారు చేయడానికి నేను విన్న విషయం ఏమిటంటే 2000 సార్లు ఆయన ప్రయోగాలు చేశాడంట, ఫెయిల్ అయ్యాడు. 2000 సార్లు తర్వాత ఈ ట్యూబ్లైట్ ఆయన కనుక్కున్నాడు. అందుకే ఆయనకు నోబెల్ బహుమానం ఇవ్వడం జరిగింది. కారణం, ఒకసారి 2 సార్లు కాదు, 1000 సార్లు ఆయన ప్రయోగాన్ని చేయగా 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 ప్రపంచాన్ని వెలిగించేటువంటి లైట్స్ను ఆయన కనుగొన్నాడు. చూసారా, క్రీస్తునందు ప్రియులారా, సాత్వికమైనటువంటిది మన బలహీనత కాదు. వీక్నెస్ ఇస్ నాట్ ఎ వీక్నెస్, బట్ అది గొప్ప బలమని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడు గొప్పవాడు. పాపానికి వ్యతిరేక సత్యం ప్రక్షాళన బలముగా పోరాడటమే సాత్వికం. ప్రియా దేవులారా, దేవుని బిడ్డలు ఎంతో సాత్వికాన్ని కలిగిన వారిగా ఉన్నారు. వాక్యం చదువుదాము. సంఖ్యాకాండము 12:3 చదువుదాము. సంఖ్యాకాండము 12:3లో యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన 6 లక్షల మంది నడిపించాడు. ఆయన ఎంతమందిని? 6 లక్షల మంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. 6 లక్షల మంది కుటుంబంలో ఒక భార్య ఒక పిల్లల మాట అంటలే ఇవాళ. కానీ మోషే వాళ్ళు ప్రతి విషయంలో తిరుగుబాటు చేసేవాళ్ళు. నీరు లేకపోతే మోషే ఐగుప్తులో సమాధులు ఏమని తీసుకొచ్చావా? ఆహారం లేకపోతే మోషే ఎందుకు అరణ్యంలో తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవా మాకు? అట్లా విసిగించేవాడు వాళ్ళు. కానీ ప్రభు అంటున్నాడు, సాక్ష్యం చెబుతున్నాడు, మోషే మిక్కిలి సాత్వికుడు. ప్రియులారా, అందుకోసమే మోషే తర్వాత మోషే పిల్లలు గొప్ప నాయకులు అయ్యారు. బికాస్ ఆయన సాత్వికం. దేవుడు సాక్ష్యం చెప్పాడు, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటిది వాస్తవం. క్రీస్తునందు ప్రియదేవులారా, అందువల్ల ఏది ఆపలేము మనం. జరిగేది జరుగుతుంది. కానీ ఓర్పు కలిగినటువంటి వారుగా, సహనం కలిగినటువంటి వారుగా. ఇవాళ కుటుంబాలు విడిపోవడానికి కారణం సహనం లేకపోవడమే కదా. ఇవాళ సంఘాల్లో గొడవలు సహనం లేకపోవడమే కదా. సమాజంలో యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు సహనం లేకపోవడం
మన సహనం కలిగినటువంటి వారుగా, ఓర్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. మత్తయి సువార్త 11:29 చదువుతున్నాను. 11:29 నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూసారా, ఇఫ్ యు వాంట్ పీస్, మీకు నెమ్మది కావాలంటే, విశ్రాంతి కావాలంటే నేను ఎలాంటి వాడిను? సాత్వికుడు, నేను భరించేవాడిను. వీళ్ళారా, మన ప్రభు సాత్వికుడు, దేన మనసు కలిగినటువంటి వాడు కనుక ఆయన మీద ఆధారపడి మనం బ్రతకాలి. అంతేకాకుండా నీవు నేను అలాంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వారంగా, అందుకే బైబిల్ చెబుతుంది, సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ప్రియులారా, నీవు నేను ఈ లోకంలో సాత్వికాన్ని కలిగి ఉన్నామా? మన కుటుంబాల్లో, జీవితంలో, సంఘంలో అనేకులకు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాల్సిన వారుగా ఉన్నాం. కీర్తన 37:11 చదువుతున్నాను. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. చూసారా, దీనులు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, అంతేకాకుండా బహుక్షేమముగా సుఖించెదరు. అంత శ్రేష్టమైన మాట. కనుక పిల్లరా, ఈ భూలోకంలో ఇది యేసు ప్రభు లక్షణము. ఆయన బిడలంగా, విశ్వాసులంగా, దేవుని వారసులంగా, దేవుని కుమారులంగా మనం కూడా ఎలాంటి సాత్వికమును కలిగి ఉంటే మనము భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. అంతేకాదు, అనంతరము పరలోకమును కూడా స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉంటామని పరిశుద్ధ లేఖనము మాట్లాడుచు ఉన్నది. 6వ వచనం చదువుతున్నాను. 6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. క్రీస్తు ప్రియులారా, సాధారణంగా నీళ్లు తాగకపోయినా, ఆహారం తినకపోయినా బతుకుతామా? బతకంగా బ్రతకలేం. కానీ వాక్యం మాట్లాడుతుంది, నీతి కొరకు గినక ఆకలి దప్పులుంటే నీవు బ్రతుకుతావు. క్రీస్తు ప్రియులారా, వారు ధన్యులు, తృప్తిపరచబడతారు. ప్రభు కొరకైనటువంటి దప్పిక మనం కలిగినటువంటి వారంగా, ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక, ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైన జీవితం అవసరం. క్రీస్తు ప్రియులారా, ప్రభు కొరకైనటువంటి ఆకలి దప్పుకులు లేవంటే యువర్ డైట్ ఇన్ స్పిరిచువల్, ఆత్మీయంగా నువ్వు చనిపోయావు అని అర్థం. కనుకనే మనలో నీతి కొరకైనటువంటి ఆకలి దప్పుకులు అవసరము. పిల్లరా, నీతి అంటే ఏంటి? పౌలు అంటాడు, క్రీస్తుని ఎదుగుటమే నీతి. రోమపత్రిక అంటే ఇదే సారాంశం. యేసు ప్రభువుని కలిగినటువంటి జీవితం ఉండాలి మనలో. క్రీస్తును చూపించేటువంటి శ్రేష్టమైన జీవితం. ఇప్పుడే నేను బలిపీఠం మీద నుంచి మాట్లాడుతున్నా. మీరు నన్ను చూస్తే ఏం ప్రయోజనమో ఏమీ లేదు, కానీ నా ద్వారా మీరు క్రీస్తును చూడాలి. పౌలు అంటాడు, మరి క్రీస్తును పోలు నడుచుకుంటున్నాను, నన్ను పోలు నడుచుకోండి. ప్రియులారా, క్రీస్తు యొక్క నీతి మనలో ఉండాలి. అదే నీతి కొరకు ఆకలి దప్పుకులు, క్రీస్తు కొరకై జీవించడం, క్రీస్తు కొరకే బ్రతకడం, ప్రతి విషయంలో కూడా క్రీస్తు వలె ఉన్నామంటే ధన్యుడు అవుతావు. ప్రియులారా, కనుక బైబిల్ చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కనుక సర్వశక్తివంతుణ్ణి నమ్ముకున్నాడు, ఆయన నీతిగా బ్రతికాడు. అబ్రహాము విశ్వాసులకే తండ్రిగా ఉన్నాడు. క్రీస్తు ప్రియబిడ్డలారా, నీవు నేను ప్రభు కొరకు నీతిగా ఉండగలుగుతున్నావా? నీతి లేని బ్రతుకుతున్నావా? కురాహుకుమలు అంటాడు, తుప్పినీటి వాగుల కొరకు ఆశపడుతున్న దేవా, నేను నీ కొరకు ఆశపడుతున్నాను.
ఉప్పు నీటి కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాం అంత కష్టంతో ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి కానీ నేడు మనమందరము ఎండ మావుల కోసం పరిగెటువంటి వారంగా ఉంటున్నాము. ఈ లోకంలో పరుగులెడుతున్నాము, తృప్తి ఎక్కడ ఉండదు. ఈ లోకంలో క్రీస్తునందు పిల్లారా నీతి కొరకు, ఈ ప్రభు కొరకు ఆకలి దప్పుకునేటువంటి గలవారంగా నీవు నేను ఉండాలి. అప్పుడే మనం పరలోకంలో చేరేటువంటి వారంగా ఉంటామని లేఖనం మాట్లాడుతుంది. లూకాసు వార్త 1:53 చదువుతున్నాను. ఆకలి కొన్న వారిని మంచి పదార్థంతో తృప్తిపరిచి ధనవంతులు ఒట్టి చేతిలో పంపివేశాను. తెలుసా, ప్రభు కొరకు ఆకలి దప్పుకులు నిన్ను ఉంటే ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు, ఆయన తప్పిక తీర్చేవాడుగా ఉన్నాడు. ప్రభు అంటాడు సమరస్త్రీతో, నేను ఇచ్చుతా నీరు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు. ప్రభు యొక్క ఇచ్చేవి నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇచ్చేవి, జీవజలం ఒకటి ఆయన దగ్గర ఉంది. అందుకని ప్రభు కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారుగా ఉంటే నీవు ఈ లోకంలో తృప్తిపరచబడతావని జ్ఞాపకించుకున్న బదులుగా ఉంచు ఉన్నాను. క్రీస్తునందు పిల్లారా 7వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి 5:7 చదువుతున్నాను. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. క్రీస్తునందు ప్రియాజనులారా ప్రభు అంటున్నాడు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుతారు. ఈ లోకంలో కనికరం లేదు, లోకంలో కనికరం లేదు. కానీ ప్రభు గొప్ప మాదిరి చూపుతున్నాడు. మనందరం కూడా కనికరము కలిగినటువంటి వారుగా, ఇతరుల ఎడల దయ చూపించేటువంటి వారుగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియులారా కీర్తనాల గ్రంథంలో 41వ కీర్తన 1వ చరణాన్ని చదువుతున్నాను. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, అపకారమంది యెహోవాను తప్పించును. బైబిల్ పేదలను కటాక్షించువాడు ధన్యుడు. చూసారా, కటాక్షము, కనికరము. యేసు ప్రభు కంటే ఈ లోకంలో కనికరం కలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు పిల్లరా. ఆయన యొక్కకు వచ్చి అందరినీ ప్రేమించాడు. ఆయన ఎంత కనికరపూర్ణుడో. కుష్ఠరోగులు ముట్టుకున్నాడు ఆయన. అంటరాని సమరయస్త్రీ దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎంత కనికరం అని. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని యేసు ప్రభువులతో పడవేసిన వారందరినీ కూడా ఆయన బాగు చేశాడు. పిల్లరా, యేసు ప్రభు కంటే కనికరం కలిగినటువంటి వారు ఎవరూ లేరు. నువ్వు కూడా ప్రభు దగ్గరకు రాగలిగితే ఆయన నీ జీవితాన్ని నువ్వు ఎలా ఉన్నా సరే ఆయన కనికర పూర్ణుడిగా ప్రభు ఉన్నాడు. ఈయన క్రీస్తునందు ప్రియాదేవులారా ఆయన కనికరిస్తే నీ జీవితము మారిపోద్ది. ఆయన కనికరిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా మాట్లాడతావు. అందుకనే యేసు యొక్క కనికరం నీకు కావాలంటే ప్రభు దగ్గరకు రావాల్సిందే. ఆయన కనికర పూర్ణటువంటి వాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 చదువుతున్నాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తును ప్రేమించి పరిమళ సువాసన ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకొనుడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా, యేసు కనికరం చూపి నీ కోసం నా కొరకు ఆయనే బలైపోయి మాదిరిగా యేసు ప్రభు అయిపోయాడు. కనుక పిల్లరా, యేసు ప్రభు ప్రేమ చూపించాడు కాబట్టి నీవు నేను కూడా ఈ లోకాన్ని ప్రేమ కలిగినటువంటి వారుగాను, మన తోటి వారిని ప్రేమించేటువంటి వారుగాను ఉండాలని. కారణం ఏంటంటే కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము చూపుతాయి. క్రీస్తునందు ప్రియబిడ్డలారా, మన ప్రభు లాంటి స్వభావము, ఆ కనికర స్వభావము యేసు ప్రభు ఎలాగైతే కలిగి ఉన్నాడో, నువ్వు కనికరింపబడాలంటే మన ఇతరుల ఎడల కూడా కనికరాన్ని చూపించేటువంటి వారుగా మనం ఉన్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 25:35-40 నుండి అక్కడ రాయబడి ఉంటుంది, మీరు అల్పులైనటువంటి వారికి చేస్తే, అల్పులైనటువంటి వారికి కనికరాన్ని చూపితే
నాకు చేసినట్టే. కనుక పిల్లరా, మన ఈ లోకంలో కనికరం కలిగిన వారిగా ఉంటే ప్రభువు ఆయనను కనికరించేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. 5వ అధ్యాయంలోనే 8వ వచనాన్ని చదువుతున్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం ఎలాంటిది? ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, అది ఘోరమైన వ్యాధి కలది. బైబిల్ చెప్తుంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. కనుక పిల్లరా, నీ హృదయంలో ఏముంది అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో మంచి ఉంటే అదే బయటకు వస్తుంది. నా చిన్నప్పుడు స్వార్థ పత్రిక ఉండేది, రవి హృదయం అని. అది ఒక ప్రేమ గుర్తు ఉండి లవ్ సింబల్లో, అందులో పందులు, నెమళ్ళు, పాము, కప్పలు ఉండేవి. దాని కింద మాట ఉండేది, అవన్నీ తీసుకోవాలి అప్పుడే మానవ హృదయం బాగుంటుందని. అవును పిల్లరా, పందులంటే తిండిపోతుంది, పాములంటే పగ, గర్వం, కప్పలంటే ఉపయోగించారు లోకంలోనూ దేవుళ్ళలో కూడా. ఇలాంటివన్నీ హృదయంలో ఉన్నంత కాలము నీవు పరిశుద్ధుడిగా ఉండలేవు. కానీ అవన్నీ ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటావో, అవన్నీ బయటికి వెళ్తే నీలో ఉన్న పాపమంతా బయటికి వెళ్తే అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు. అందుకని బైబిల్ చెబుతుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండే. పిల్లరా, హృదయం బాగుంటే నీ చూపు బాగుంటుంది, పడక బాగుంటుంది, నడక బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది. హృదయం బాగుంటే నీ మాటలు బాగుంటాయి, సమస్తం బాగుపడుతుంది. కనుక హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుణ్ణి. పిల్లల హృదయం బాగుంటే ఆయన్ని కనబడతాడు, వారి దేవుని చూస్తారు. పరిశుద్ధమైనటువంటి హృదయం ఉంటే యోహాను అంటాడు దర్శనంలో, నేను ప్రభువును చూశాను. కనుక పిల్లరా, మనలో పరిశుద్ధ హృదయంలో ఆయన హృదయాన్ని చూసే దేవుడు. బాహ్యం లక్ష్య పెట్టేవాడు కాదు, హృదయాంతరంగాన్ని చూసేవాడు. కనుక మన హృదయము ప్రభువుకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును చూడగలిగి ధన్యులం అవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం చదువుతున్నాను. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. క్రీస్తునందు ప్రియ దేవులారా, సమాధానపరచువారంటే ఇతరులతో సఖ్యతను కలిగినటువంటి వారు, ఇతరులను ప్రేమించేటువంటి వారిగా, హింసను నివారించేటువంటి వారిగా, శాంతి సమాధానము కూర్చడం అనేటువంటిది అది దేవుని యొక్క పిల్లల యొక్క లక్షణము. ఎప్పుడైతే సమాధానం మనం కోరుకుంటామో సమస్తము కూడా శాంతిగా ఉంటుందని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు పిల్లలంగా మనం కక్షలు, కార్పణ్యాలు, విభేదాలు సృష్టించడం కాదు. కానీ నీతికి వ్యతిరేకమైనటువంటివి మనలో ఉండకూడదు. నీతిని ప్రేమించేటువంటి వారిగా ఉంటే పాపాన్ని ద్వేషించేటువంటి వారిగా లోకంలో ఉండగలుగుతాం. అందువల్ల నీవు నేను శాంతిని నెలకొల్పేటువంటి వారిగా ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నానని. యేసు ప్రభు భూలోకంలోనికి రావటమే సర్వోన్నతమైన స్థానం, దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక. పిల్లరా, యేసు ప్రభు లోకంలో రావటంలోనే సమాధానాన్ని తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకము చేసుకున్న బద్దులుగా ఉంటున్నాం. కనుక బైబిల్ చెప్తుంది, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. ఈ లోకంలో మనము శాంతి సమాధానానికి కారకులుగా ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం చెబుతుంది. సమాధానపరచడం అంటే ఇరుపక్షాలను కూడా ప్రేమించడం, వారిలో దేవుని యొక్క ప్రేమను పెంపొందించడం. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే మనం శాంతిని కోరుకునేటువంటి వారిగా ఉంటున్నామో అది ఎంతో మేలుకరము. వారు దేవుని కుమారులు అనబడదు. మరి వారి శాంతి ఉందా? దేశాల మధ్య, ప్రపంచంలో, సంఘంలో లేదు. కానీ
దేవుని బలంగా శాంతిని పెంపొందించేటువంటి వారంగా మనం ఉండాలి. 10వ వచనంలో నీతి నిమిత్తము హింసించబడి వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. క్రీస్తునందు ప్రియులారా, నీతి నిమిత్తము హింసించబడేటువంటి వారి ధన్యులు. ఇవాళ అంత ఎక్కడ చూసిన హింసే, దేవుని బిడ్డలు హింసించడం. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిగా చేస్తావు, కానీ నీ మంచిదాన్ని ఇతరులు అర్థం చేస్తారు. నువ్వు స్వార్థ కొరకు దేవుని కొరకు ముందుకు కొనసాగుతావు, కానీ ఈ లోకంలో ఉండవు కనుక లోకాధికారి సాతానుడు రకరకాలుగా నేను హింస పెట్టేటువంటి వారు ఉంటారు. కానీ నీతి నిమిత్తమై నువ్వు శ్రమ పడితే క్రీస్తునందు ప్రియబిడ్డలారా నీవు ధన్యుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యము వారిది. దేవుని వల్ల విధేయత, నీతి, హింసను ఎదుర్కొనేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము నీతి నిమిత్తము హింసించేటువంటి వారిగా ఉంటామో బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము వారిది. బైబిల్ భాగంలో అనేక మంది నీతి కొరకు హింసపడ్డారు. క్రీస్తునందు ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో మనం చూస్తాం, అనేక మంది ప్రభు శిష్యులు అందరూ కూడా సాక్షిగానే, ఒక యోహాను తప్ప. పాత్రమంది యోసేపు కూడా నీతి కొరకు చెరసాలలో వేయబడ్డాడు, గోతులో వేయబడ్డాడు, ఐగుప్తు దేశానికే ప్రధాని అయ్యాడు. కనుక ప్రభు కొరకు హింస పడినటువంటి వారు ధన్యులు. పౌలంటే అనేక శ్రమల నుంచి పరలోక రాజ్యంలో చేరాలి. ప్రవక్తలు, యేసు శిష్యులు నేటికి కూడా అనేక మంది ప్రభు కొరకు, నీతి కొరకు హింసకు గురవుతున్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, ప్రభు వారిని హెచ్చించేటువంటి వాడు ఉన్నాడని లేఖనం చెబుతుంది. చివరిగా 11వ వచనాన్ని, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పులకినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగనో మీరు మీకు పూర్వమందున్న ప్రవక్తలు హింసించి. బైబిల్ చెబుతుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి. ప్రియా దేవులారా, ప్రభు కొరకు హింస పడటం ఆనందించుడి, పరలోకంలో ఫలితం ఉంది. అందుకే బైబిల్ అంటుంది, ప్రభువునకు ప్రయాస అర్థం కాదని ఎరిగి కన్నడ వారి స్త్రీలు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికూ ఆసక్తి కలిగి ఉండడి. ప్రియులారా, నవధన్యతలు యేసు ప్రభు రాజ్య వారసుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో ఆధ్యాత్మిక జీవితం భూలోకంలో బాగుంటుంది, మరణాంతరం ఇక్కడ కన్ను మూస్తాము, పరలోకంలో కళ్ళు తెరుస్తాము. అందువల్ల యేసు ప్రభు నవధన్యతలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, తన బిడ్డలు దైవ రాజ్యానికి, పరలోకాన్ని భూలోకంలో అనుభవించి అనంతరము దైవరాజ్యంలో చేరాలని నవధన్యతలను తన శిష్యులకు యేసు ప్రభు బోధించి ఉన్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి నవధన్యతలు మనకు కలిగి క్రీస్తు యేసులో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగరుడును, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, చెప్పబడినటువంటి వాక్యాన్ని మీరు ఆశీర్వదించింది. అందరి హృదయంలో 100 రెట్లు ఫలించడానికి కృపనిమ్మని, తద్వారా అనేకులు ప్రభువా మారు మనసు రక్షణ విషయంలో నిన్ను కలిగి మేలు పొందేటువంటి వారు గాను, ఇలాంటి శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఈ దైవరాజ్యంలో వారసులుగా చేసి మహిమఘనత ప్రభావం మీరే పొందమని, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసు దివ్యనామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు సదాకాలము తోడైంది, కాసి కాపాడుగాక. ఆమేన్. ఈ సత్యమే చేసి రక్తమే అపాత నాశనం సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.